Rice millers did not come forward to meet us at all. No rice miller has told us. No. See, Rahul, 1 minute. We have sold the government stock on an as-is, where-is basis. What is the further transaction? The government is not concerned, no? Will you agree with me? Okay. However, why are they asking the government? Government is saying, ikkada paddy undi, mari idi rate, ee rate ma kattesenu. చూడు తిరుమల మాకు దగ్గర ప్యాడీ ఉందని చెప్పి మా బుక్స్ లో ఉంది. రికార్డ్స్ ఆర్ షోయింగ్ దట్ ద మిల్లర్ హ్యాస్ ప్యాడీ. ఇప్పుడు ఇట్ ఈస్ 20,000 crores. యూ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ అప్ లైక్ దిస్. ఇది వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం, ఆలోచన ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈస్ టూ జూనియర్. ఓకే, కరెక్ట్. అది కూడా కరెక్టే. అది జూనియర్ కాబట్టి పెంచిపోయినావు. లేదు, అసలు ఇల్లాజికల్ అండ్ ఇర్రాషనల్ కి మేము జవాబు చెప్పడం అవసరం లేదు. ఇంకోటి, ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. మరి ఆయన పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్, ఆయన ఎంత అడ్డగోలు మాట్లాడిందండి. అంటే వాళ్ళ స్థాయికి, వాళ్ళ సీనియారిటీకి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తొందరగా కిషన్ రెడ్డి ఓటేక్ చేయాలని నీకు ఉండొచ్చు. ఇప్పుడు అడగోలు మాట్లాడితే ఎట్లా? ఇది ఏది జరగాలనో జరుగుతుంది. మీరు మిత్రులారా, మీరు వాళ్ళ ప్రెస్ మీట్ కవర్ చేసినప్పుడు కొన్ని మినిమం ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. అరే, ఆయన 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టే, అరే 30 లక్షల కొనుగోలు చేస్తే ఈ మినిమం ఫ్యాక్ట్స్ కూడా రాంగ్ అయితే ఎట్లా? సరే, శ్రీధర్ గారు మాట్లాడు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా మా సహచర సీనియర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మా సీనియర్ నాయకులు, శాసన మండలి పక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు జీవన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు మహేష్ గౌడ్ గారితో పాటు మా గవర్నమెంట్ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మా పిసిసి అధికార ప్రతినిధి రామ్మోహన్ గారు, నారాయణ్ ఖైడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారితో పాటు ఈరోజు ప్రధానంగా మేము అడగదలుచుకున్నది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 99 రోజులు పరిపాలనా యంత్రాంగాన్ని గాడిపెట్టే ప్రయత్నంలో మా పరిపాలన 7 డిసెంబర్ నుంచి మొదలుగా 100 రోజులు కాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము అనేక సందర్భాల్లో అటు టీఆర్ఎస్ వాళ్ళను, ఇటు బీజేపీ వాళ్ళను మేము కోరినాం, మీకు పరిపాలనా యంత్రాంగం పట్ల అనుభవం ఉంది, 10 సంవత్సరాల కాలం పాటు కొత్త రాష్ట్రమైన తెలంగాణని మీరు గొప్పగా చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాణం చేశారని చెప్పారు, గౌరవించినాం. మీ పరిపాలనా అనుభవాలను మాతోని షేర్ చేసుకోండి. ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చిండ్రు, మార్పు రావాలని కోరిండ్రు, దాంట్లో పాల్గొనమని అనేక సందర్భాల్లో చెప్పినాం. సరే, పరిపాలన అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు జరిగితే మీరు చేసిన పొరపాట్లను మేము చేయకూడదు. ఈ విధమైన మా పరిపాలనలో పొరపాట్లు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో
ప్రభుత్వ పరిధిలో లేని పొరపాట్లు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది, వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినట్టే 40 రోజులు గడిచిన తర్వాత. అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలు అన్నీ చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని. పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, పెరిగిన తర్వాత